ఆదిత్య అయితే ఆనందిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పార్వతమ్మ వచ్చి, ఆదిత్య బాబు గారు, ఆనంద్ అమ్మగారిని చూడడానికి వాళ్ళ అమ్మ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే, అవునా పార్వతమ్మ, రమ్మను అని చెప్పి ఆదిత్య అంటాడు. దాంతో అక్కడికి ఉన్న సీను అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా ఆనందిని చూడడానికి లోపలికి వస్తారు. ఇక ఆనంది అయితే ఫుల్ జ్వరంతో అక్కడ నీరసపడి ఉండడం అది చూసి పద్మమ్మ చాలా బాధపడుతూ, బిడ్డ బిడ్డ ఏంది బిడ్డ ఇలా అయిపోయినావు బిడ్డ అని చెప్పి ఆనంది దగ్గర అలా కూర్చొని, బిడ్డ లే బిడ్డ, వచ్చినాను బిడ్డ, మీ అమ్మని వచ్చినాను లే బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే నాయనా నాయనా అంటూ కలవరిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే, నాయన కాదమ్మా, నేను వచ్చినాను, మీ అమ్మను వచ్చానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆనంది అయితే కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మను చూసి, అమ్మ ఏంది అమ్మ, నాయన రాలేదా అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న సీనుని చూసి, సీను నాయన రాలేదా అంటే, లేదు బిడ్డ, నాయన వస్తాడు, నీకు ఎట్లుంది బిడ్డ, నువ్వు చల్లగా ఉండాలి బిడ్డ, అయినా నువ్వేంది బిడ్డ ఇలా అయిపోయావు, నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోవద్దు బిడ్డ, బస్తీ అంతా నిన్ను తప్పు పట్టినా మేము మాత్రం నిన్ను తప్పు పట్టము, నువ్వేంటో మాకు తెలుసు బిడ్డ అని చెప్పి పద్మమ్మ ఆనందితో అంటుంది. అది వినగానే ఆనంది అయితే, అమ్మ నాకు నాయన్ని చూడాలని ఉందమ్మా, నా పరిస్థితి తెలిసి కూడా నాయన రాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ అయితే, నువ్వు నాయన గురించి ఇక సోంచాయించుకు, నాయన వస్తాడులే అని చెప్పి ఆనందికి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఆదిత్య అయితే, ఆనంది, నీకు ఈ పద్ధతులు ఈ అలవాట్లు ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను, కానీ మీ అమ్మ నిండే వచ్చాయి. డబ్బు మనిషికి విలువ కాదు, ప్రేమలో ఆప్యాయతలు మనిషికి విలువ అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ అయితే దగ్గరుండి ఆనందికి నూనె రాసి ఆనందికి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక బిడ్డకి తొందరగా నయం అవ్వాలని పద్మమ్మ అయితే దగ్గరుండి ఆనందికి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఆదిత్య అయితే తల్లి ప్రేమ చాలా గొప్పది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ అయితే ఆనందిని చక్కగా చూసుకుని, బిడ్డ నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోకు బిడ్డ, నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆనంది అయితే వాళ్ళ నాన్న గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే నాయన వస్తాడులే అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.